ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ రాశుల వారు వివిధ దేవతల్ని పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి అంశంతో పాటు చతుర్దశి ముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాలను కలిగిస్తుందో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయలతో కూడిన మాలికని గృహంలో సింహద్వారాల ముందు, అలాగే వ్యాపార సంస్థల్లో ముఖద్వారం ముందు ఉంచడంలో ఆంతర్యం ఏమిటి, తద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ షష్ఠి, కుమార షష్ఠి. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది, ఈతి బాధలు తొలగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, దక్షిణామూర్తి యొక్క పూజలు, పసుపు దానం, బృహస్పతి యొక్క జపం, శనగల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ప్రీతికి దోహదపడితే తద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి చివరిలో ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు మరో ప్రత్యేకత, శుక్రగ్రహ సంచారం కృత్తిక 2వ పాదంలోకి రాత్రి 7:32 అంటే వృషభ రాశి ప్రవేశం, స్వక్షేత్ర ప్రవేశం. ఈరోజు ఆషాఢ శుద్ధ షష్ఠి, కుమార షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు స్మరణ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం, సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విభేదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సాహస నిర్ణయాల ద్వారా ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా క్రమక్రమంగా దూరమవుతాయి. ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో మహిళలకు బలాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి కూడా లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సినీ రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని గరికితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబపరమైనటువంటి సంతోష వార్తలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రణాళికల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యవహారాల్లో మహిళలకు ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా పరిష్కరింపబడతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా రాజకీయ రంగం వారికి పురోగవృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అయోమయ పరిస్థితులు గోచరిస్తాయి. అయినప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడిన కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. అయోమయ పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు సినీ రంగం వారికి ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. పిల్లల విషయంలో మహిళలకు శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఆశించిన విధంగా పూర్తి చేయగలుగుతారు. అనుకూలతని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను పునః ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఆలోచనలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని
కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేదనలు కనుమరుగవుతాయి, మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి, విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక భీతి తగ్గుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిలో ప్రావీణ్యత పొందగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందకర విజయాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార లావాదేవీలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆదాయాన్ని కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా చేపట్టగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. అదృశ్య సంఘటనల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అవకాశాలు తగ్గుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు విద్యార్థులు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం, అభివృద్ధి గోచరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విద్యా విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపారపరంగా లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి చేదు అనుభవాలు ఏర్పడతాయి. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని వెంటనే అవలంబించలేకపోతారు, సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు మాత్రం పెరుగుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కళారంగం వారికి తగ్గుతాయి. నూతన ఉత్సాహం మాత్రం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఒడిదుడుకులు ఆర్థికంగా కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జగడాలు కొనసాగుతాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన ఒత్తిళ్లు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా కళారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం
సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. కార్యక్రమాలలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు ఏర్పడతాయి. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాలు మాత్రం యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి వేదనలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు కూడా కొనసాగుతాయి. అయినప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు గృహపరంగా లాభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. ఆర్థిక చింతన పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళల గృహపరంగా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యత కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి యోగిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యాపరంగా విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కోటి విద్యలు కూటి కొరకే. ఈ యొక్క తిండి విషయంలో వివిధ రకాలైనటువంటి అలవాట్లు మనిషిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధి విధానంలో అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి తలంపుతో చాలామంది హోటల్స్లు, మెస్సులు ఇట్లాంటి వ్యాపార సంస్థలు ప్రారంభించారు. హోటల్స్, మెస్సుల విధి విధానంలో కూడా అవి పురోభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో చక్కటి లాభాల బాటలో పయనించడానికి వాస్తు ఎంతగానో సహకరిస్తుంది అనేటువంటి విషయం కూడా అవగాహన చేసుకోక తప్పదు. ప్రతి ఒక్క విషయానికి వాస్తు తప్పనిసరిగా పనిచేస్తూనే ఉంటుంది. గ్రహచార గతులు బాగున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా దోషం ఉన్నా నెట్టుకుపోయినప్పటికీ గ్రహచార గతులు బాగాలేనప్పుడు చక్కగా సాగే వ్యాపారం కూడా ఒక్కసారిగా అపశృతిని
చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత వాస్తును పరిశీలన చేసి చక్కటి సూత్ర ప్రాతిపదికకు అనుగుణంగా కనుక వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే కలకాలం జీవితం సుఖప్రదంగా మారటానికి ఆస్కారం ఉంది కదా. మరి అందుకే ఈ మెస్సులు హోటల్స్ విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటో మనం పరిశీలిద్దాం. యజమాని యొక్క కౌంటర్ పడమర మధ్యన తూర్పు తిరిగి లేదా దక్షిణం తిరిగి కూర్చునేటట్టుగా కౌంటర్ని ఏర్పాటు చేసుకోవాలి యజమాని. దక్షిణ మధ్యలో పడమర తిరిగి లేదా తూర్పు తిరిగి కూర్చునేటట్టుగా కౌంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. తప్పనప్పుడు తూర్పు మధ్యలో దక్షిణం తిరిగి లేదా పడమరకు తిరిగి కూర్చునే విధంగా కౌంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం మధ్యలో దక్షిణం తిరిగి కూర్చునేటట్టుగా కౌంటర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరంలో దక్షిణం తిరిగి లేదా ఉత్తరం తిరిగి కూర్చునేటట్టుగా కౌంటర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఉత్తరంలో కూర్చునేటప్పుడు ఉత్తరంలో గోడ ఉండరాదు. అలా ఉన్నట్లయితే అనారోగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఈ కౌంటర్ విషయంలో ముఖ్యమైన పాత్ర హోటల్స్ విషయంలో ఉంటుంది. ఇక ద్వారాల గేట్లు ఉచ్చస్థానాల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. టేబుళ్ళు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, అలాగే భుజించేటువంటి వాళ్ళు తూర్పు పడమరలుగా కూర్చునేటట్టుగా మాత్రమే ఏర్పాటు చేయాలి. టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేసేటప్పుడు భుజించేటువంటి వాళ్ళు కూర్చునేటువంటి తీరు ఎప్పుడూ కూడా తూర్పు పడమరలుగా కూర్చునేటట్టుగా ఏర్పాటు చేయాలి. వంట ఆగ్నేయంలో తూర్పు తిరిగి మాత్రమే చేయాలి. హోటల్స్లో వంట చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా తూర్పు తిరిగే వంట చేయాలి. ఆగ్నేయంలోనే వంటశాల ఉండాలి. వండిన పదార్థాలు వాటన్నిటినీ కూడా తూర్పు ఆగ్నేయంలో లేదా దక్షిణ ఆగ్నేయంలో ఉంచుకోవటం చాలా మంచిది. ఇక స్టోర్స్, ఇది దక్షిణ మధ్యలో కానీ పడమర మధ్యలో కానీ ఉంచుకోవచ్చు. స్టోర్స్ అంటే వివిధ రకాలైనటువంటి సామాన్లన్నీ కూడా. త్రాగే నీరు వాయవ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. భూమి లోపల అయితే ఈశాన్యంలో ఏర్పాటు చేయాలి. అంటే ఈశాన్యంలో నీరు ఉండటం చాలా మంచిది. త్రాగేటువంటి వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి తీరుతెన్నుల్లో వాయువ్యంలో ఏర్పాటు చేస్తున్నందువల్ల నష్టమేమీ లేదు. హోటల్స్ని అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఒక చిన్న సూత్ర ప్రాతిపదిక ఏంటంటే, వివిధ రకాలైన వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి అందరినీ ఆకర్షించే తీరులో పదార్థాలు రుచికరంగా బాగా ఉండాలి. అందుచేత యజమాని తన టేబుల్ పైన తప్పనిసరిగా స్ఫటికంతో తయారు చేసినటువంటి తాబేలు ఉంటుంది చూసారా, అది ఒక గాజు దాంట్లో ఉంటుంది స్ఫటికం. దాంట్లో నీళ్లు పోసి ఉత్తరం నుంచి దక్షిణానికి చూస్తూ ఉన్నట్టుగా కనుక ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. అలాగే గాజు గ్లాసులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయ దాంట్లో వేసే విధానం. అలాగే ఫోటోలు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా ఆకర్షణీయమైనటువంటి విష్ణావతార తత్వాన్ని నిదర్శనమైనటువంటి ఫోటోలు అమర్చాలి. విష్ణుమూర్తి యొక్క ఫోటో చాలా చక్కగా ఆయన నుంచొని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్న ఫోటోని కనుక ఏర్పాటు చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని ప్రసాదింపజేస్తుంది. హోటల్స్కి పెట్టేటువంటి పేరులో పెన్నిది కూడా ఉంటుంది. ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్క పేరు చాలా చక్కగా కలిసి వస్తుంది. అది తెలిసినటువంటి వారిని కనుక మీరు సంప్రదించినట్లయితే మీకు ఆ విధి విధానాన్ని గురించి చెప్తారు. ఇది వాస్తుకు సంబంధించింది కాదు, కానీ పేరులో పెన్నిధి అనేటువంటిది హోటల్స్ విషయంలో చాలా అవసరం. హోటల్స్ ఎక్కువ అభివృద్ధి చెందేది అక్కడ రుచి, తరువాత చక్కటి నీట్నెస్, పరిశుభ్రత వాతావరణం. ఏ హోటల్లో అయితే పరిశుభ్రత వాతావరణం ఉండి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. హోటల్స్ ప్రాంగణం అంతా కూడాను చక్కటి పూల మొక్కలతో అలంకరించడం, ఆ పూల మొక్కలు అలంకరించేటువంటి విధి విధానంలో కూడా చక్కటి చిన్న చిన్న పూలు పూయటం, రంగురంగుల లైట్లు ఆ పూల మొక్కలకు కూడా అమర్చటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ యొక్క హోటల్స్, మెస్సులు
ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందడానికి ఏర్పాటు చేసినటువంటి విధి విధానంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రైవేటు సంస్థలు అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో వాస్తు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే, ఆఫీసు యొక్క ప్రధాన ద్వారం ఉచ్చస్థానాల్లో ఉండాలి. ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఉండటం మంచిది. ఆఫీసుకు ప్రధాన ద్వారం ఎటు నుండి ఉన్నప్పటికీ ఈశాన్యంలో కూడాను ద్వారం ఉండి తీరాలి. తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉంటే ఉత్తర ఈశాన్యంలో కిటికీలు ఉండాలి. ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉంటే తూర్పు ఈశాన్యంలోకి కిటికీలు ఉండాలి. అలా వీలు కాని ఎడల 2 ఈశాన్యాల్లోనూ కిటికీలు ఉండాలి, 2 ఈశాన్యాల్లోనూ ద్వారాలు పెట్టాలి. ఇలా ఉండటం చాలా మంచిది. యజమాని గది ఎప్పుడూ కూడా నైరుతిలోనే ఉండాలండి. ప్రాచీన వాస్తుశాస్త్రంలో ఎక్కడా కూడా నైరుతిలో యజమాని ఉండాలని చెప్పలేదు. కానీ క్షత్రియులకైతే నైరుతిలో ఆయుధశాల ఉండాలని, రైతులైతే వ్యవసాయ పనిముట్ల గది ఉండాలని, మిగతా వారికైతే సామాన్ల గది ఉండాలని పెద్దలు చెప్పారు. యజమాని నైరుతికి మరీ దగ్గరలో ఉండటం వలన రాహువు యొక్క ప్రభావం ఉండి కొద్దిగా అనారోగ్య సమస్యలు పొడచూపటానికి ఆస్కారం ఉంది. కాబట్టి నైరుతిలో స్టోర్ రూమ్ కానీ రికార్డింగ్ రూమ్ కానీ ఏర్పాటు చేసుకోవాలి. నైరుతిలో ఉన్నవాళ్ళు మిగతా వారిని కంట్రోల్ చేస్తారని, అందరినీ తమ వినయ విధేయతలకు గురి చేస్తారని చాలామంది అంటూ ఉంటారు. వీటిని కనుక గుర్తించుకొని మనం ఆచరించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఒకసారి అవగాహన చేసుకుందాం. స్థలము యొక్క 4 భుజాలు చతురస్రంగా ఖచ్చితంగా ఉంటే సర్వ విధాలా శ్రేయస్కరం అవుతుంది. ఒక స్థలాన్ని చూస్తున్నప్పుడు ఆ స్థలంలో 4 భుజాలు కూడా చతురస్రంగా చక్కగా ఉన్నాయా లేదా అని చూసుకోండి. దానివల్ల సర్వశ్రేయోదాయకం కలుగుతుంది. స్థలము తూర్పు పడమరలు పొడవులు, ఉత్తర దక్షిణ దిశలు వెడల్పు తగ్గిన భూమి ఆయుర్వృద్ధిని ధనవృద్ధిని కలిగిస్తుంది. ఆ పొడవుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈశాన్య కోణం మితముగా భూమి పెరుగుట సర్వవిధ శ్రేయోదాయకం. ఇది అందరికీ తెలిసిందే. స్థల భూమి తూర్పు ఎత్తు ఉండరాదు. ఎప్పుడూ కూడా ఒక భూమి తూర్పు ఎత్తులో ఉండకూడదు. స్థలభూమి ఈశాన్యం ఎత్తు ఉండకూడదు. స్థలభూమి ఆగ్నేయ ఎత్తు ఉండవచ్చు, దక్షిణం ఎత్తు ఉండాలి, నైరుతి అత్యంత ఎత్తుగా ఉండాలి, వాయువ్యం ఎత్తు తగ్గాలి, ఉత్తరం ఎత్తు తగ్గాలి. ఇంటి నిర్మాణం కూడా ఈ విధంగానే చేసుకోవడం చాలా ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మెట్ల విషయంలో ఆగ్నేయం నైరుతి వాయువ్యాల్లో మాత్రమే ఉండాలి. ఏ గృహానికైనా ఈశాన్య ఉత్తర తూర్పు ద్వారాలు ముఖ్యంగా చెప్తాం. దక్షిణ పశ్చిమ ద్వారాలు స్థలయోగాన్ని దిశను చూచుకొని అమర్చుకోండి అంటోంది వాస్తుశాస్త్రం. ఏ సామానైనా సరే తూర్పు ఉత్తర గోడకు ఆనించి పెట్టకండి. అన్నదమ్ములు దక్షిణ పశ్చిమాలు నివసించాలి. దుకాణాల్లో ఆగ్నేయ నైరుతి దిశలందు ఎత్తు ఉండాలి. వ్యాపారి ఉత్తర తూర్పు పశ్చిమలందు ముఖం చూస్తూ ఉంటే ధనాభివృద్ధి బాగా కలుగుతుంది అనే విషయాన్ని గుర్తెరగండి. దక్షిణాభిముఖం ఉత్తరాభిముఖంగా కూర్చొని ఉండటం కూడా శ్రేయోదాయకమే. ఆగ్నేయం వంట చేసేటప్పుడు గృహిణి తూర్పు ముఖంగా ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం. ఇవన్నీ కూడాను వాస్తులో మనం ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికగా గుర్తెరగాలి. నవగ్రహ పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తెలిసి తెలియక పాదాభివందనం చేయకూడదండి. నవగ్రహ పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. శివారాధన చేసేటప్పుడు చేయొచ్చు, నవగ్రహ పూజ చేసేటప్పుడు మాత్రం చేయకూడదు. ఇది ఎందుకని చెప్పారు? నవగ్రహాలు అనేటువంటివి మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వ్యక్తి పుట్టినప్పుడు ఆ యొక్క జాతకరీత్యా ఆ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కదా. అయ్యా నవగ్రహ ఆరాధన చేయండి అని మీరు బ్రాహ్మణోత్తముని అడిగినప్పుడు ఆయన నవగ్రహ పూజ చేస్తుంటే ఆయన కాళ్ళు పట్టుకొని నమస్కారం చేయకూడదు. అదే శివాభిషేకం చేసి లేక సత్యనారాయణ వ్రతం చేసి
లేకపోతే నోములు నోచినప్పుడు మాత్రం నమస్కారం చేసి దక్షిణ తాంబూలాదులు ఇవ్వవచ్చు. ఇక్కడ నవగ్రహ పూజ విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. శివాలయంలో ఎప్పుడైనా సరేనండి అభిషేకం చేసిన తర్వాత దానాలు ఇవ్వకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శివాలయంలో చాలామంది అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చి దానాలు చేస్తుంటారు, దానాలు ఇవ్వాలంటారు. ఎప్పుడైనా దానాలు ఇవ్వాలంటే మొట్టమొదటిసారిగా దానాలు ఇచ్చుకున్న తర్వాతనే శివాభిషేకానికి వెళ్ళండి. దానివల్ల చాలా శుభయోగం జరుగుతుంది. స్థల శుద్ధి లేకుండా గృహ నిర్మాణం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఒక స్థలాన్ని పాతది కొన్నా సరే, ఇల్లు పడగొట్టారు, ఇల్లు పడగొట్టేసేసిన తర్వాత మొత్తం A to Z తీసేయాలి, దాంట్లో ఏ ఉండకూడదు పాతవి. అలాగే దాదాపు పునాదులు కూడా తీసేయాలి, పెకలించి వేయాలి. ఆ పునాదులు సైతం తీసేసి మట్టి కూడాను దాదాపు 5 అడుగులు లోపలికి తీసేసి కొత్త మట్టి మళ్ళీ ఆ ప్రదేశంలో పోసిన తర్వాత 3 నెలల పాటు సూర్యరశ్మి పడేట్టుగా ఉంచి అప్పుడు గృహ నిర్మాణం చేయండి. సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది మీకు గృహం కట్టేటప్పుడు. ఇది నూతన తేజం, ఇక్కడ నూతన గృహం. అందుచేత ఎప్పుడూ కూడాను నూతన నిర్మాణం చేసేటప్పుడు పాత ఇంటి కలపలు వాడకూడదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. స్థలం ఎన్నుకోవటంలో గనక నేర్పు గనక ఉన్నదా గృహ నిర్మాణం చాలా అందంగా తీరుగా వస్తుంది. స్థలం ఎన్నిక చేసేటప్పుడే చాలా చక్కగా ఎంపిక చేసుకోవాలి. స్థలాన్ని సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల ఉన్నట్టుగా లెక్క. వేరే వీధి వచ్చి గృహగర్భంలో తగిలితే గర్భశూల అని చెప్పేసి అంటారు. వీధి స్థలంలోని ఇంటి నుంచి దూసుకొని వెడితే వీధి శూల అని చెప్పేసి కూడా అంటారు. వీధి శూలల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. చతుర్దశి ముఖ రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకి శుభ ఫలితాన్ని కలిగిస్తుందో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. 14 ముఖాలున్నటువంటి రుద్రాక్షని చతుర్దశి ముఖ రుద్రాక్ష అంటాం. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని యొక్క నేత్రం, సాక్షాత్తు శివుడే. దీనికి శ్రీకంఠ, దేవముఖి అనే పేర్లు కూడా ఉన్నాయి. దీన్ని ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ధరించినటువంటి వారికి శారీరక రుగ్మతల నుంచి రక్షణ కలుగుతుంది అనేటువంటిది శాస్త్ర నిర్ణయం. దీన్ని పుష్యరాగంతో కలిపి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. దృష్టి దోష నివారణకి నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలతో కూడినటువంటి మాలిక ఎలా ఉపయోగపడుతుంది, దాని యొక్క ఆంతర్యం ఏమిటో ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. దృష్టి దోషం వల్ల వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని నమ్మకం. దృష్టి దోష నివారణకు వివిధ రకాలైనటువంటి పదార్థాలని ఉపయోగిస్తారు. వాటిలో నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కలిపి తయారు చేసినటువంటి మాలికకు ప్రత్యేకత ఉంది. ఇంటి సింహద్వారానికి, దుకాణాల ముఖద్వారానికి పై భాగాన్ని ఈ మాలికను అలంకరిస్తారు. నిమ్మకాయలు కాలభైరవ స్వరూపానికి ప్రతీక. లక్ష్మీ పూజ, దుర్గా ఆరాధనలో కూడా నిమ్మకాయలకు ప్రత్యేక స్థానం ఉంది. మిరపకాయలు కలిపురుషునికి ప్రతీక. నిమ్మకాయలు, మిరపకాయల్ని సమ్మేళితం చేసినటువంటి మాలికకు ఉప్పు పూసి అనంతరం సింహద్వారంపై అలంకరించడం శుభాన్ని కలిగిస్తుంది. ఉప్పు లక్ష్మీదేవికి సంకేతం. ఈ మాలికను శివనామస్మరణ చేస్తూ శుభగడియల్లో అలంకరించుకోవాలి. ప్రతిరోజు మాలికను మార్చడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వినియోగించినటువంటి మాలికను ఎవ్వరూ సంచరించినటువంటి ప్రాంతంలో నిక్షిప్తం చేయడం మంచిది. ఈ రకమైనటువంటి ప్రక్రియ దృష్టి దోషాన్ని పోగొడుతుంది, శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. రేపు ఉత్తరా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే గృహానికి సింహద్వారాలు, ప్రాకారములు నిర్మించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు
రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఉద్యోగంలో చేరటానికి, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలకు, ఉద్యోగంలో మార్పులకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు నిర్వహించడానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మనిషి ఒక్కటి బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అనుభవాన్నంటూ పొందితే సంఘటనల కన్నా అద్భుతమైనవి లోకంలో ఇంకోటి ఉండవు. 100 పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి అనుభవం కన్నా, 10 మంది పెద్దలు చెప్తే వచ్చేటటువంటి అనుభవం కన్నా, ఒక్క సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన ద్వారా చాలా గొప్ప అనుభవాన్ని సంపాదిస్తాడు. ఆ సంఘటన ద్వారా తాను ఇక పైన ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తన మనసులో ఏర్పడిపోతుంది. అది మార్చడం అంత తేలిక కూడా కాదు. ఎందుకంటే సంఘటనలు మనిషికి అటువంటి పాఠాన్ని చెప్తాయి. అయితే లోకంలో ఉండేటటువంటి నైజం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కడు సంఘటనని ఆధారం చేసుకుని జీవితాన్ని మార్చుకుని మంచి వైపుకి తిప్పుకుంటాడు. ఎందుకని అంటే, మీరు ఒకటి ఆలోచించండి, ఎవ్వరి జీవితంలోనూ కూడా అసలు ఏ ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా ఉండడం అనేటటువంటిది అసంభవం. నాకు ఏ ఇబ్బంది కలిగించే సంఘటన జీవితంలో జరగకూడదు అని ఆశించనే కూడదు, జరిగి తీరుతుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరిగి ఎప్పుడూ మనం సంతోషమే పొందితే ఇంకా మన సంకల్పాలే అయితే ఈశ్వరుడు అన్నవాడి యొక్క నిర్ణయానికి అర్థమే ఉంది. వాడొకడు ఉన్నాడు కదా, వాడి నిర్ణయాలు కొన్ని ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనం అనుకున్నవి జరగకుండా వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి కదా. అయితే ఆయన బుద్ధిమంతుడు అన్నది ఎక్కడ నిర్ణయం చేస్తారంటే, ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనని ఆధారం చేసుకొని ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోతాడు. అలా ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అవమానమే పొందనివ్వండి, తప్పే చేయనివ్వండి, వాడి జీవితంలో వాడికి వచ్చిన లోటు ఉండదు. వాడు చేసినది పొరపాటైనా, వాడు తప్పు చేసిన వాడైనా, వాడు మారాకు తొడిగాడు, తన నడవడిని మార్చుకున్నాడు, దాని చేత వాడు ఉన్నత పదం వైపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తరువాతి కాలంలో ఎప్పుడైనా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక పొరపాటుని ప్రస్తావనకి తెచ్చుకున్నా, అదే కదండి ఆయన జీవితాన్ని అంత గొప్పగా దిద్దింది, ఎంత గొప్పగా మారాడండి అని చెప్పుకుంటారు. అసలు మహాత్ములకున్న గొప్పతనం ఏమిటంటే, వాళ్ళ జీవిత చరిత్రలు ఎందుకు రాస్తారో తెలుసా? మా జీవితంలో జరిగినటువంటి ఇటువంటి ఇబ్బందికరమైన ఒక సందర్భం మా జీవితాన్ని ఇంత గొప్పగా తిప్పిందని మనకి పాఠం చెప్పడానికే రాస్తారు. మహాభారతంలోనే మీరు చూడండి, కొంతమంది మీకు కనపడతారు. సైంధవుడు చెయ్యకూడని పని చేశాడు. ఆరణ్యపర్వంలో సోదరి వరసైనటువంటి ద్రౌపదీదేవిని కామించాడు. ఆమెని అపహరించి తీసుకుపోతుంటే పాండవులు వెంట వెళ్ళి ప్రత్యేకించి భీమార్జునులు పట్టుకుని కుళ్ళబొడిచి తీసుకొచ్చి ధర్మరాజు గారి దగ్గర వదిలిపెడితే, ధర్మరాజు గారు ఇప్పుడు చేత్తో కొట్టిన దానికన్నా, బాణం పెట్టి కొట్టిన దానికన్నా, కత్తితో పొడిచిన దానికన్నా, శూలం పెట్టి ముక్కలు చేసిన దానికన్నా నోటి మాట చేత బాగా మాట్లాడతాడు. అంత బాగా మాట్లాడి సైంధవుడిని పంపించేశాడు. సైంధవుడు జీవితంలో మారాలి అనుకుంటే అదొక గొప్ప అవకాశం. పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. శంకరుడు సాక్షాత్కరించాడు. ఇప్పుడు కాదు, జన్మ జన్మాంతరముల యందు నా మనసు అధర్మమును కోరకుండుగాక అన్నాడు అనుకోండి. మహాభారతంలో ఏ స్థితికి వెళ్ళేవాడో సైంధవుడు. కానీ 5 పాండవుల్ని ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు. వాళ్ళు నరనారాయణులు, కృష్ణార్జునులు.
నేనే ఇచ్చా పాశుపతాస్త్రం, నువ్వెవడివి వాళ్ళని ఓడించడానికి, నీ తరం కాదు. ఒక్కరోజు అర్జునుడిని వినా మిగిలిన నలుగురిని ఆపుతావు యుద్ధంలో, అంతే. ఒకరోజు ఓడిస్తావు. అదొక్కటి అడ్డు పెట్టి ఏం చేశాడు? అభిమన్యుణ్ణి చంపేశాడు. అభిమన్యుణ్ణి చంపేసి ఏం చేశాడు? మరునాడు సాయంకాలానికి చచ్చిపోయాడు. కానీ సైంధవుడు చచ్చిపోయాడు. కానీ ఇప్పటికీ ఎవడైనా పనికి అడ్డుపడ్డాడు అనుకోండి, ఏమంటారు? వీడెవడరా సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు అంటారా? అనరా? జరిగిన సంఘటన చేత మార్పు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యక సైంధవుడు పతనమైపోయాడు. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వెంటనే వదిలిపెట్టేయడం కానీ, తిరస్కరించడం కానీ, దాని గురించి ఆలోచించకపోవడం కానీ, జీవితంలో ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన చేత తన మనసులో బాగా విచారణ చేసుకుని తాను చేసుకోవలసిన నిర్ణయాన్ని చేసుకోవడం, తాను ఉండవలసిన విధానాన్ని సక్రమంగా ఉండకపోవడం మంచి పద్ధతి కాదు. తప్పకుండా సంఘటనలు మనిషి జీవితంలో దిద్దడానికి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భములుగా మలుచుకున్న వాడెవరుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. వాడు దాచక్కర్లేదు కూడా. వాడు త్రికరణ శుద్ధిగా చెప్పుకోవచ్చు. నా జీవితంలో నేను ఒకప్పుడు ఈ పొరపాటు చేశాను, కానీ ఆ పొరపాటు నా జీవితాన్ని దిద్దింది, తర్వాత నేను ఇలా దిద్దుకుని ఇలా అయ్యాను అని చెప్పుకోవచ్చు. మహాత్ములు ఇప్పుడు తన జీవితంలో చేసిన పొరపాటుని దాచరు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, తప్పు చేసిన వాడు తప్పు దాచుకుని తప్పు చెయ్యలేదని భూకరించి పాడవడం కన్నా, తప్పు చేశానని అంగీకరించి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడి జీవితానికి మారాకు తొడిగిన వాడు ధన్యజీవి. వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అది భీష్ముడి ఆర్తి. మహానుభావుడు ఆయన జీవితంలో సంపాదించిన అనుభవం, తన కళ్ళ ముందు తన వంశం పాడైపోకూడదు, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు వాళ్ళు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడుతున్నాడు, అంత తాపత్రయపడి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంత గంభీరమైన మాట మాట్లాడాడో చూడండి. మహాభారతంలో ఇవన్నీ మెరుపులు. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, అసలు ఇటువంటి పద్యాల గురించి పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాలి. ఈ ఒక్క పద్యాన్ని భారతంలో ఆధారం చేస్తే పద్యం అంతా అక్కర్లేదండి, ఒక్క పాదం, ఆ ఒక్క పాదం చాలు. వారల చందము వీని చందమున్ నీయడ నిక్కమై తెలిసెనే, అంతే. అందులో పేర్లు లేవు. వారల చందము వీరి చందమున్, వాళ్ళిటువంటి వాళ్ళో వీళ్ళిటువంటి వాళ్ళో నీకు అర్థమైందా? నీకు అర్థం కాకపోతే నీ కర్మ. నీకు అర్థమైందా? నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకోకపోయిన కాదు, నేను మారను, నేను అలాగే నమ్ముతాను అంటావా? భారతంలో దుర్యోధనుడు ఏమయ్యాడో అది అవుతావు. నువ్వు మారేవా బాగుపడతావు. అందుకే అసలు అక్కడ పేర్లు లేవు. భారత రచనకున్న గొప్పతనం అది. వారల చందము వీరి చందమున్. జీవితంలో సంఘటనలను ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకో. అదొక్కటి నేర్చుకుంటే చాలు, జీవితం బాగుపడిపోతుంది. కాబట్టి వారల చందము వీని చందమున్ నీయడ నిక్కమై తెలిసని, వాళ్ళేమిటో వీడేమిటో నీకు అర్థమైందా దుర్యోధన? కచరేంద్రుల పారిలోపలన్, ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు స్పష్టంగా తెలియాలి కదా. ఇంకా దీని మీద మాట్లాడాలా, చెప్పాలా? నువ్వు ఇప్పటికైనా మారాలి కదా. అంటే అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శకుడు ఉన్నాడు. ఉన్న చోటికి భీష్ముడు వచ్చి మాట్లాడాడు. మర్యాద అనే మాట ఉంటుంది కదా. పెద్ద ఆయన ఆర్తితో చెప్తున్నాడు, నిజమే తాతగారు, ఇక పైన జాగ్రత్తగా ఉంటాను అంటే వీరు ఏమీ అనలేదనుకోండి, వీరు నలుగురు లేచి భీష్ముడి వంక చూసి పకపక పకపక నవ్వి వెళ్ళిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.